పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి తుది విడత పోలింగ్ అయితే ఇప్పటికే ముగిసింది. చాలా చోట్ల ముఖ్యంగా అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ అనుచరుల మధ్య చాలా ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని వారిని నివారించి ఆ పోలింగ్ కేంద్రాల నుంచి కూడా బయటకు పంపించడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తాజా పరిస్థితి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఆ పోలింగ్ సరళి ఏ విధంగా సాగింది? ఇప్పటికే 1 గంటకు ఇది ముగియడం జరిగింది. మరి ఇంకా ఓటర్లు బారులు తీరారా? ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఇంకా ఈ పోలింగ్ సరళి ఏ విధంగా సాగింది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పవన్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ సంబంధించినటువంటి 3వ దశ ఎన్నికలైతే ప్రశాంత వాతావరణంలో ముగిశాయని చెప్పుకోవచ్చు. గత కొద్ది నిమిషాల క్రితం 1 గంట కావడంతో అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి ప్రధాన ముఖ ద్వారాలకైతే తాళాలు వేశారు. దాదాపు ఇక్కడ ప్రస్తుతం అయితే నేను మెదక్ జిల్లా నారాయణపూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాను. ఇలాంటి చిన్న చిన్న పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం అరగంట ముందే ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ తమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. పెద్ద పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే ఇంకా కొద్ది మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలో నుంచున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే మాత్రం ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో అయితే మాత్రం ఈ 3వ దశకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే కొనసాగింది. ఒక్కసారిగా ఇప్పుడు 11 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో 59.39% పోలింగ్ నమోదైంది. అలాగే సిద్దిపేట జిల్లాలో 56.25% నమోదైంది. మెదక్ జిల్లాలో 11 గంటల వరకు 63.81% నమోదైందని చెప్పుకోవచ్చు. అంటే తొలిత 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగిన ఈ గంటలో మాత్రం చలి తీవ్రత కారణంగా ఓటర్లు నెమ్మదించారు. అలాగే పోలింగ్ కేంద్రం రావడానికి కొంత ఆలస్యమైంది. ఇక 8 నుంచి అలాగే 11 గంటలు అలాగే 12-1 వరకు కూడా తమ ఓటు హక్కుని ఎలాగైనా వినియోగించుకోవాలని ఓటర్లు అయితే మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరని చెప్పుకోవచ్చు. మొత్తంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున అయితే మాత్రం ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా మొదటిసారి ఆ ఓటు హక్కు కలిగిన విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా మరో 2 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ అయినటువంటి ఈ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకైతే మాత్రం సిద్ధమవుతూ ఉన్నారు. మొదటి 2వ దశలో కొంత ఈ 2 గంటలకి స్టార్ట్ కావాల్సిన పోలింగ్ సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యమైంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకుని ఈ 3వ విడతలోనైనా 2 గంటలకి ఖచ్చితంగా 2 గంటలకి పోలింగ్ సంబంధించినటువంటి లెక్కింపు పూర్తి చేసే విధంగా స్టార్ట్ చేసి 5 గంటలకు పూర్తి చేసే విధంగా అయితే మాత్రం ప్రణాళిక రచిస్తున్నారు. ఎక్కడికక్కడ కసరత్తు చేస్తున్నారు. ఈ 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ దాదాపు అన్ని కేంద్రాల్లో కూడా పోలింగ్ ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఓటర్లు కూడా దాదాపు అన్ని కేంద్రాల్లో చెదురుముదురు తప్ప మిగతా అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం లైవ్ విజువల్స్లో చూసుకోవచ్చు. పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క బూత్ దగ్గర నుంచి అన్ని బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఒక కేంద్రంలోకి చేరుస్తున్నారు. అక్కడ నుంచి ఏదైతే ఈ పటిష్టమైన గదిలో ఏర్పాటు చేసి అక్కడ నుంచి దానికి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఈ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఈ కట్టలుగా 25 కట్టలుగా కట్టి అప్పుడు కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే ఇప్పుడు మాత్రం భోజన విరామం కాబట్టి అవన్నీ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం ఈ గణాంకాలన్నీ కూడా ఒక చోట చేసుకుంటున్న పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో అలాగే 3వ దశలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. 2వ విడతలో మాత్రం కొంత చెదురుమదురు గొడవలు జరిగిన సంఘటనలు అయితే చూసాం. 2వ విడతలో జరిగినటువంటి గొడవల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘటనలు జరగకుండా స్క్వాడ్ లాగా ఎక్కడెక్కడ పైలట్ ఏదైనా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఎక్కువ బందోబస్తు పెట్టారు. ప్రధానంగా మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే మెదక్ నియోజకవర్గం, మెదక్లోని నర్సాపూర్ నియోజకవర్గం కొంత బీఆర్ఎస్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అలాగే కాంగ్రెస్ వర్గాల మధ్య ప్రతిసారి ఏదైనా ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు జరిగే సమయంలో ప్రోటోకాల్ ఇష్యూతో ప్రతిసారి గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే తూప్రాన్ డిఎస్పీ నరేంద్ర గౌడ నేతృత్వంలో ఎక్కడికక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలను ముందుగానే గుర్తించారు. అక్కడ
ఎక్కువ మంది పోలీస్ బలగాలను మోహరించి ఎవరు కూడా దాదాపు ఈ పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఎవరు కూడా లోనికి రానివ్వకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా అయితే మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోనే మూడో విడత ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. పోలింగ్ ఎంత ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అదే మాదిరిగా ఎలాంటి చిన్న చిన్న గొడవలు కానీ అల్లర్లు కానీ జరగకుండా తీసుకునేటట్టు కూడా ఈ పోలీసులు అయితే పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే అంటే దాదాపు 2 గంటల సమయంలో కౌంటింగ్ పక్కాగా ప్రారంభించేటట్లయితే అధికారులు సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలు ఉన్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, అలాగే మెదక్, ఈ 3 జిల్లాల్లో మాత్రం 3 దశల్లో ప్రశాంత వాతావరణంలో జరిగినాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఏమేమి పోలింగ్ మూడో విడతకు సంబంధించినటువంటి డేటా చూసుకున్నట్లయితే మూడో విడత మెదక్ జిల్లాలో 580 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 4,920 వార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం 62 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. 978 వార్డులు ఏకగ్రీవంగా అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో మూడో విడతలో 8 మండలాల్లో 230 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1960 వార్డులు ఉన్నాయి. 27 సర్పంచ్ స్థానాలు, 422 వార్డులకైతే ఏకగ్రీవంగా అయ్యాయి. మిగిలిన 207 సర్పంచ్ స్థానాలకు 576 మంది అభ్యర్థులు అయితే మాత్రం ఈ సర్పంచ్కి అయితే పోటీ చేశారు. అలాగే మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 7 మండలాల్లో 183 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 1528 వార్డులు ఉన్నాయి. 22 సర్పంచ్ స్థానాలకు అయితే మాత్రం ఇప్పటికే ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. 307 వార్డులు అయితే ఏకగ్రీవకంగా తమ ఓటర్లు వార్డు మెంబర్లను అయితే ఎన్నుకున్నారు. మిగిలిన 161 సర్పంచ్ స్థానాలలో 506 మంది బరిలో నిలిచారు. ఇటు సిద్దిపేట జిల్లాలో 9 మండలాల్లో ఈ మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. దీంట్లో 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డుల్లో ఈ పోలింగ్ అయితే మాత్రం ఈరోజు జరిగిందని చెప్పుకోవచ్చు. మిగిలిన 13 సర్పంచ్ స్థానాలు అలాగే 249 వార్డులకు అయితే మాత్రం ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 150 సర్పంచ్ స్థానాల్లోకి 587 మంది అభ్యర్థులు అయితే మాత్రం మొత్తంగా ఈ పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ సరళి అయితే కొనసాగింది. పోలీస్ పహారా మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా 1 గంటకు అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఈ పోలింగ్ కేంద్రాలు తాళాలు వేశారని చెప్పుకోవచ్చు. మరో 2 గంటల సమయానికి దాదాపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే విధంగా ఈ అధికార యంత్రాంగం మొత్తం సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. పవన్. రైట్, ధన్యవాదాలు రామకృష్ణ.